54 లక్షల ఎకరాల వరి సాగులో ఉంది. అన్ని రకాల పంటలు కలిస్తే దాదాపు 75 నుంచి 80 లక్షల ఎకరాల సాగులో ఉంది. అందులో ఒక వరి చేనే 56 లక్షల ఎకరాల సాగులో ఉంది. అంటే అగ్రికల్చర్లో వ్యవసాయంలో మంచి వృద్ధికి వచ్చినాం, మనం మంచి దశకు వచ్చినాం. జీడిపి కూడా వ్యవసాయంతో మంచి లాభం జరుగుతుంది, మంచి లాభం ఉంది అని భారతదేశానికి ఒక పాఠం చెప్పే విధంగా కష్టపడి 4-5 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు చేసుకొని రుజువు చేసినాం. రైతులు కూడా ఇప్పుడిప్పుడే కొంచెం అప్పులు కట్టి కొంచెం ముఖం తెల్లబడతాను కొద్దిగా గ్రామాలలో. ఆ పాత బాధలు పోయినాయి. 24 గంటలు మంచి కరెంటు కానీ, నీళ్లు కానీ, ప్రాజెక్టులలో కూడా కడుపు నిండా నీళ్లు కానీ అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. ఈ సందర్భంలో అనుకోకుండా ఈ గాలి దుమారం రాళ్ళవానం వచ్చింది. నేను హైదరాబాద్ నుంచే ప్రకటన చేయొచ్చు, ఖమ్మంలో ప్రకటించిన నేను ఇంతకుముందు అక్కడ ఎకరానికి 3,000 రూపాయలు ఇస్తారు వాస్తవంగా చెప్పానంటే. కానీ ఎకరానికి ఈరోజు మనం 10,000 రూపాయలు ఇవ్వమని చెప్పి నేను ఇంతకుముందే డబ్బులు శాంక్షన్ చేసినాం. ఎందుకంటే ఎట్టి పరిస్థితులలో మీ అందరినీ కోరేది నేను ఒకటే, నేను సొంతంగా రైతును కాబట్టి, నేను కూడా మట్టిలో పుట్టినోని కాబట్టి, ఇప్పుడు కూడా నేను వ్యవసాయం చేస్తా కాబట్టి, మన మంత్రి నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయ మంత్రి కూడా ఆయన స్వయంగా రైతు, ఇప్పుడు కూడా వారు కూడా వ్యవసాయం చేస్తారు అందరం కూడా. కాబట్టి ఆ బాధ మాకు తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వ్యవసాయాన్ని కిందికి పడనేయద్దు. ఇంకా 10 ఎకరాలు ఎక్కువ వండియాలి కానీ, ఇంకా ముందుకే పోవాలి కానీ, నీళ్లు కూడా ఇంకా రానికాడికి తెచ్చుకోవాలి కానీ మళ్ళీ వెనకలు కూడా తెలంగాణ ఎట్టి ఏ పరిస్థితుల్లో కూడా. ఆనాడు రాష్ట్రం ఎట్లా సంపాదించుకున్నామో ఇలా వ్యవసాయం కూడా అట్లా పెంచుకుంటున్నాం ఉద్యమం చేసినట్టే. ఎట్టి పరిస్థితులలో మళ్ళీ వెనుకకు పోవద్దు. ఇంత ఎండలో ఇంత దూరం మొత్తం మన వ్యవసాయ మంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, రాష్ట్ర అధికారులు, మన జిల్లా అంతా అధికారులు, నాయకులంతా ఎందుకు వచ్చినామంటే మీకు ధైర్యం చెప్పడానికి. నేను 10,000 రూపాయలు అడిగి ప్రకటించాల్సిన పెద్ద సమస్య కాదు, కానీ మీకు ధైర్యం చెప్పడానికి. మునుపట్లాగా అగవంటి 6 నెలలని దొంగలు పడడానికి 6 నెలల కుక్కలు పడినట్టు కాకుండా డబ్బులు అనేది కూడా తొందరగానే పంపిస్తాం. ఇమీడియట్గా మీ కలెక్టర్ గారు పిలుస్తారు. మీతో ఒకటే ఒక మనవి చేస్తా ఉన్నా, నేను ఇక్కడ తక్కువ ఉన్నారు చాలా, కానీ ఖమ్మం జిల్లాలో కొద్దిగా ఎక్కువ ఉన్నారు. ఎక్కడైతే పాపం కౌలు తీసుకున్న రైతులు ఉన్నారో, రైతులుగా ఉన్న వాళ్ళని కూడా కొద్దిగా అంత ఆదుకోండి. ఈ సందర్భం పెట్టుబడి పెట్టి వాళ్ళు నష్టపోయినారు కాబట్టి మీరు రైతులే దయవేల్చి వాళ్ళకు కూడా ఆదుకునే పద్ధతిలో కలెక్టర్లకు మేము ఆదేశాలు ఇస్తున్నాం. కలెక్టర్లు పిలుస్తారు, మీటింగ్ పిలుస్తారు, మిమ్మల్ని రైతులను కౌలు రైతులందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడతారు. గవర్నమెంట్ ఇచ్చే సహాయంలో వాళ్ళు కూడా కొంత చేసి పాపం ఆదుకున్నట్టయితే మళ్ళీ భవిష్యత్తు కూడా మంచిగా వాళ్ళు బతారు, మనం బతాం, అందరం బతాం. తెలంగాణలో ఎవరైనా మంచిగా బతకాలి కానీ ఎవరు నష్టానికి గురి కావద్దు. ధైర్యంగా ఉండాలి, మీరందరూ ఉంటారని నేను కోరుకుంటున్నా. మీరు ధైర్యంగా ఉంటేనే నాకు ధైర్యం. కాబట్టి ఆ రకంగా ఇంత బాగా వచ్చినాం కాబట్టి ఇంకా మనం ముందరికి పోవాలి. ఎట్టి పరిస్థితులలో మీరు ఏమాత్రం కూడా మనసు ధైర్యం చెడద్దని మిమ్మల్ని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.